మెత్తని శిలలు, వాటిపై మేకల కాళ్ల అచ్చులు, కోట్ల సంవత్సరాల నాటి నత్తగుల్లలు, చేపల శిలాజాలు ఉన్నాయి. ఈ శిలాజాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. అసలు మేకలు నడిస్తే అచ్చులు పడిన శిలాజాల బండాగారం ఎక్కడ ఉంది? లెట్స్ వాచ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులున్నాయి. ఈ అడవుల్లో కోట్ల సంవత్సరాల నాటి అద్భుతమైన శిలలున్నాయి. ఇవి మెత్తని శిలలు. దాదాపు 20 కిలోమీటర్లలోని మెత్తని శిలల్లో అనేక రకాల శిలాజాలు ఉన్నాయి. మేకల అచ్చులు, నత్తగుల్లలు, చేపల దంత అవశేషాలు, వృక్ష శిలాజాలున్నాయి. వీటితో పాటు ఆనాటి కాలంలో మానవుడు ఉపయోగించిన రకరకాల వస్తువులు ఇక్కడ లభ్యమయ్యాయి. వీటిపై అధ్యయనం చేస్తున్నారు చరిత్రకారులు. ఈ ప్రాంతాన్ని మేకల గండి అని పిలుస్తున్నారు స్థానికులు. ఇక్కడి శిలాజాల్లో దాదాపు మేకల అచ్చులే ఉన్నాయి. మెత్తని శిలలపై మేకలు నడవడంతో వాటి కాళ్ల అచ్చులు శిలలపై ఏర్పడ్డాయని చెబుతున్నారు చరిత్రకారులు. శిలలపై మేకల గుర్తులు ఉండడం వల్లే ఈ ప్రాంతానికి మేకల గండి అని పేరు వచ్చిందని చెబుతున్నారు. ఇవి కోట్లాది సంవత్సరాల నాటివని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ బండలు అట మెత్తగా ఉన్నాయట. అప్పుడు రద్దమాన్లా అయితే మేకలు మేపితే అందుకు వస్తారు కదా, అప్పుడు మేకలు తొక్కితే మేక అడుగులు పడ్డాయట. దీని పేరు మేకల గండి అని పెట్టిండ్రు. రాళ్ళు ఉన్నాయి సార్, అక్కడ ఉన్నాయి. ఒక గుట్టకు పెద్ద పెద్దవి ఉన్నాయి, నా ఎత్తు ఉన్నాయి సార్. దాని బండ మీద బండ ఇట్లా ఉన్నాయి సార్. అది జమాన్లో అది దేవుడు పెట్టినాయి సార్. ఇక మనుషులు అయితే పెట్టేది కావాలి. ఇప్పుడు మెత్తగా లేవు సార్. ఇప్పుడు బండ కొట్టినా కానీ పలుగాయి సార్. అప్పట్లో ఈ ప్రాంతంలో సాగరం ఉండేదన్నారు నిపుణులు. ఆ సాగరం ప్రకృతి విలయానికి గురై ఇక్కడ మానవ మనుగడ అంతరించి ఎత్తైన కొండలు, రాళ్లు, శిలాజాలు ఏర్పడ్డాయంటున్నారు. ప్రముఖ రచయిత, కాశీ యాత్రికుడు ఏనుగుల వీరస్వామి 1835 సంవత్సరంలో ఇక్కడి నుంచి కాశీకి వెళ్లారని, మేకల గండి గురించి ఆయన తన డైరీలో రాశారని చెప్తున్నారు చరిత్రకారులు. మేకల గండి శిలాజాలపై పరిశోధనలు జరిగితే మరిన్ని చారిత్రక అంశాలు బయటపడే అవకాశం ఉందన్నారు. దీన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే ప్రపంచానికి మనం ఎన్నో కొత్త సంగతుల్ని చెప్పవచ్చును. శాస్త్రీయంగా దీన్ని అధ్యయనం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ వనరులేంటివి, ప్రకృతి సంపద ఇప్పుడే అపారమైన, మిగతా అన్ని ప్రాంతాల కంటే ఆదిలాబాద్ జిల్లా అపారమైన ప్రకృతి వనరులను కలిగి ఉన్నది. ఏనుగుల వీరాస్వామి రాసిన దాని ప్రకారం ఇక్కడ మేకలగండిలో ఉన్న అడవి బల్లెం దూరాన్ని పాటిదని చెప్పవచ్చని ఆయన రాశారు. అంటే ఎంత చిక్కటి, ఎంత అడవి. మళ్ళీ తర్వాత ఆయన వ్యాఘ్రభయం జోరని రాశాడు. వ్యాఘ్రభయం అంటే పులులు విపరీతంగా సంచరించేవి. ఇట్లాంటి ఈ భౌగోళిక పరిస్థితులను కలిగిన ఈ అడవిని గురించి ఒక సమగ్రమైన అధ్యయనం చేస్తే ఆనాటి జీవనశైలి, ఇక్కడ నివసించిన ఆది మానవుల జీవన శైలి, వాళ్ళు ఉపయోగించిన కొన్ని పరికరాల్ని కూడా మనము చూడవచ్చు. మేకల గండి చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలిసేలా అధికారులు చొరవ తీసుకోవాలంటున్నారు స్థానికులు. ఈ ప్రాంతంలో శిలాజాల పార్కును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.